ప్రసాద్ ఏం చెప్పాడంటే ఆ పాప అయినా మీ జీవితంలో ఉండాలి, లేకపోతే నేనైనా మీ జీవితంలో ఉండాలి అని చెప్పారు. దానికి మీరేమన్నారు? ఏమనమంటావు మాధవ్? అసలు మాకేం తెలుసని ఆయనకి సమాధానం చెప్పమంటావు? హరిప్రసాద్ గారి దగ్గర మేమందరం తల ఉంచుకొని నిలబడ్డాం. మాకెవరికి బాధ అనిపించదు. కానీ అత్తయ్య మావయ్యలు వాళ్ళేదో తప్పు చేసిన వాళ్ళలా మౌనంగా ఉండిపోయారు. మాధవ, మేం మా బాధనైనా భరించగలన్రా, కానీ చిలకా గోరింకల్లా ఉండే మీ మధ్య ఈ పాప వల్ల దూరం పెరిగింది. పోయిన పరువు ఎలాగో పోయిందిరా. మిగిలిన కొద్దో గొప్ప కొద్ది రోజుల్లో పోతుంది. కానీ భూమి మానసికంగా కృంగిపోతోందిరా. తన గురించి ఆలోచించరా. ఇప్పుడు నేను తనకేం అన్యాయం చేశానమ్మా? నోరు మీరా.